ఇక్కడ పవన్, రోషన్ వీళ్ళిద్దరు కూడా ఒక్కొక్కరు 1,50,000, 2 లక్షలతో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. 9 నెలల తర్వాత రోషన్ వ్యాపారం నుండి తొలగాడు. సంవత్సరాంతంలో వారికి 45,000 లాభం వచ్చింది. ఆ లాభంలో పవన్ మరియు రోషన్ల యొక్క వాటాలు ఎంతెంత అన్నారు. ఇప్పుడు ప్రాబ్లంలో ఏమేమి ఇచ్చారో చూద్దాం. ఓకేనా. పవన్ ఎంత పెట్టుబడి పెట్టాడంటే 1,50,000 పెట్టాడు. ఇక్కడ రోషన్ 2 లక్షలు. రోషన్ ఎంత పెట్టాడంటే 2 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఇక్కడ పవన్ చివరి వరకు ఉన్నాడనమాట. 12 నెలలు ఉన్నాడు. కానీ రోషన్ 9 నెలల తర్వాత వెళ్ళిపోయినాడు కదా. కాబట్టి రోషన్ ఎన్ని నెలలు ఉన్నాడంటే 9 నెలలు ఉన్నాడు. 1 సంవత్సరం తర్వాత వాళ్ళకి లాభం ఎంత వచ్చింది అంటే లాభము 45,000 వచ్చింది. ఓకేనా. ఇప్పుడు ఈ 45,000ని వీళ్ళు ఎలా పెంచుకోవాలి అన్నదే మన ప్రాబ్లం. ఇప్పుడు ఏమీ లేదు, ఫస్ట్ ఈ రెండిటి నిష్పత్తి కనుక్కుంటాం, 2 పెట్టుబడుల నిష్పత్తి కనుక్కుంటాం, తర్వాత కాలాల నిష్పత్తి కనుక్కుంటాము, తర్వాత బహుళ నిష్పత్తి కనుక్కొని లాభాన్ని పంచుకుంటాం. ఓకేనా. ఇప్పుడు పెట్టుబడుల నిష్పత్తి చూడండి. పెట్టుబడుల నిష్పత్తి ఎంత అంటే 1,50,000 2 లక్షలు కదా. దీన్ని ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. చూడండి, ఇక్కడ 4 సున్నాలు, ఇక్కడ 4 సున్నాలు, 5 ఎక్కంతో 5 ముళ్ళ 15, 5 4 20. అంటే పెట్టుబడుల నిష్పత్తి ఎంత వచ్చింది? 3:4. నెక్స్ట్ కాలాల నిష్పత్తి చూద్దాం, నెలల నిష్పత్తి. ఓకేనా. కాలాల నిష్పత్తి ఎంత అంటే 12:9 కదా. 12:9. ఇప్పుడు ఇది క్యాన్సిల్ చేస్తాం. చూడండి, 3 ఎకంతో 3 3 9, 3 4 12. ఇది 4:3 వచ్చింది. ఇప్పుడు దీని యొక్క బహుళ నిష్పత్తి కనుక్కోవాలి. ఓకేనా. ఈ రెండిటి యొక్క బహుళ నిష్పత్తికి సూత్రం ఏమి అంటే ఈ పూర్వపదాల లబ్ధము ఇష్టు పరపదాల లబ్ధం. ఓకేనా. ఇక్కడ చూడండి, ఈ రెండిటి లబ్ధము, ఈ చివరన్న ఈ రెండిటి లబ్ధం కనుక్కుంటాం. 3 × 4 4 × 3 ఎంత వచ్చింది? 4 ముళ్ళ 12 4 ముళ్ళ 12. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేసినామంటే 1:1, 12 ఒకట్ల 12 ఒకట్ల, బహుళ నిష్పత్తి 1:1 వచ్చింది. అంటే లాభాన్ని 1:1 నిష్పత్తిలో పంచుకోవాలి. అంటే దీన్ని 2గా డివైడ్ చేసి పంచుకోవచ్చు. లేదా ఇది చూడండి, మొత్తాన్ని 2 భాగాలు చేసి ఈ 45,000ని 2 భాగాలు చేసి అందులో ఒకటి పవన్కి, ఇంకొకటి రోషన్కి పంచేస్తాం. ఓకేనా. చూడండి, ఇప్పుడు పవన్కి వచ్చు లాభం ఈక్వల్ టు 1 భాగం, అంటే మొత్తం రెండిట్లో 1 ఇంటూ 45,000. రోషన్కి ఎంత వస్తుంది? రోషన్కి వచ్చే లాభం కూడా ఇది కదా, మొత్తం 2 భాగాల్లో 1 భాగం 45,000లో. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేసామంటే ఒక్కొక్కరికి ఎంత వస్తుందో తెలుస్తుంది. ఓకేనా. 2 1ల 2, ఇక్కడ 2 2ల 4, 2 2ల 4, పోతే ఇక్కడ 1 ఉంటుంది కదా, అంటే ఇక్కడ 10 కదా, 2 5ల 10, 2 0 0, 2 0 0, 22,500 ఎవరికి? పవన్కి. సేమ్ అదేలాగా దీన్ని క్యాన్సిల్ చేస్తే రోషన్ కూడా 22,500 లాభం వచ్చింది. అర్థమైందా? ఫస్ట్ వాళ్ళు ఎంతెంత పెట్టుబడులు పెట్టారు, ఎన్ని నెలలు ఉన్నారు, ఎంత లాభం వచ్చిందో రాసుకుంటాం. ఈ పెట్టుబడుల నిష్పత్తి కనుక్కొని, ఈ నెలల నిష్పత్తి కనుక్కొని, ఈ రెండింటికి వచ్చిన నిష్పత్తులు రెండింటికి బహుళ నిష్పత్తి కనుక్కుంటాం. ఈ బహుళ నిష్పత్తిలో ఎన్ని వచ్చిందో అన్ని భాగాలు చేస్తాం. లాభాన్ని అన్ని భాగాలు చేసి, ఇది ఫస్ట్ వచ్చి పవన్ కదా, పవన్కి 1 భాగం, అంటే మొత్తం 2 భాగాలు చేసి అందులో 1 భాగం పవన్కి, 1 భాగం రోషన్కి పంచుతామన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ సల్మాను 75,000 పెట్టుబడితో ఒక హోటల్ ప్రారంభించాడు. 5 నెలల తర్వాత దీపక్ ఆ వ్యాపారంలో 80,000 పెట్టుబడితో చేరాడు. సంవత్సరాంతంలో వారు 73,000 లాభాన్ని సంపాదించగా ఆ లాభంలో వారి యొక్క వాటాలు ఎలా పంచుకున్నారు అన్నారు. ఇక్కడ సల్మాన్ ఎంత పెట్టాడు పెట్టుబడి?
సల్మాను 75,000 పెట్టాడు. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకరు ఎవరు, దీపక్ వచ్చి 80,000. దీపక్ ఎంత పెట్టుబడి పెట్టాడు, 80,000. ఓకేనా. ఇప్పుడు సల్మాన్ ఎంతవరకు ఉన్నాడు అంటే 5 నెలల తర్వాత దీపక్ వచ్చాడు, అప్పటి నుంచి లాస్ట్ వరకే ఉన్నాడు. అంటే 12 నెలల్లో 5 నెలలు తీసేస్తామనుకోండి, ఎన్ని నెలలు, దీపక్ వచ్చి 7 నెలలు ఉంటాడు. సల్మాన్ మాత్రం లాస్ట్ వరకు ఉన్నాడు కాబట్టి 12 నెలలు. వాళ్ళకు వచ్చిన లాభం ఎంత, లాభము 73,000. ఓకేనా. ఫస్ట్ వాళ్ళు ఎంత పెట్టుబడి పెట్టారు, ఎన్ని నెలలు ఉన్నారు, ఎంత లాభం వచ్చింది కనుక్కున్నాము. ఇప్పుడు ఈ రెండింటికి నిష్పత్తి కనుక్కుంటాం. తర్వాత ఈ రెండింటికి నిష్పత్తి కనుక్కొని ఈ వచ్చిన నిష్పత్తులు ఉన్నాయి కదా, వీటికి బహుళ నిష్పత్తి కనుక్కొని ఆ విధంగా లాభాన్ని డివైడ్ చేసి పంచుతాం అన్నమాట. ఓకేనా. ఇప్పుడు పెట్టుబడుల నిష్పత్తి చూద్దాం. ఓకేనా. పెట్టుబడుల నిష్పత్తి ఈక్వల్ టు 75,000 ఇస్టు 80,000. దీన్ని క్యాన్సిల్ చేస్తే 3 సున్నాలు క్యాన్సిల్ అయింది. 5తో 5 ఒకట్ల 5, ఇంకా 2 5 25 ఉంటుంది కదా, 5 5లు 25. ఇక్కడ 5 ఒకట్ల 5 పోతే 3 0 30 ఉంటుంది, 5 6లు 30. పెట్టుబడుల నిష్పత్తి ఎంత వచ్చిందంటే 15:16 వచ్చింది. ఇప్పుడు కాలాల నిష్పత్తి చూద్దాం. కాలాల నిష్పత్తి 12:7. ఇది ఏది క్యాన్సిల్ పోదు కాబట్టి అది అట్లే వచ్చేస్తుంది, 12:7. ఇప్పుడు ఈ రెండింటికి బహుళ నిష్పత్తి కనుక్కున్నాం. ఓకేనా. బహుళ నిష్పత్తి ఈక్వల్ టు పూర్వ పదాల లబ్ధం ఇస్టు పరపదాల లబ్ధం. ఓకేనా. 15 × 12 ఇస్టు 16 × 7. ఇప్పుడు ఏదైనా క్యాన్సిల్ అవుతుందో చూద్దాం. ఈ రెండు లవము, ఈ రెండు హారం అనుకుంటే ఇందులో నుంచి ఇది ఏదన్నా క్యాన్సిల్ అవుతుందో చూద్దాం. 4 × 12, 4 × 16, ఇంకంతే, ఇంకేది పోదు. 15 × 3 45 ఇస్టు 4 7 28. ఇప్పుడు ఇన్ని భాగాలు చేయాలన్నమాట ఈ లాభాన్ని. ఇన్ని భాగాలు, మొత్తం ఇన్ని భాగాలు చేసి దాంట్లో 45 భాగాలు సల్మాన్కి, 28 భాగాలు దీపక్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు మొత్తం ఎన్ని భాగాలు వచ్చినాయి ఇక్కడ, మొత్తం ఎన్ని భాగాలు అంటే 45 + 28 ఎంత, 60 68 73 భాగాలు. ఈ 73,000 లాభాన్ని 73 భాగాలు ఇస్తాం. అంటే అట్లే కూడా డివైడ్ చేసేయచ్చు. 73,000/73 అలానే చేస్తాం. చూడండి, 73,000 ఉంది కదా, దాన్ని 73 భాగాలు చేస్తే 73 ఒకట్ల 73 ఒకట్ల 73 0 0 0 అంటే 1000. ఒక భాగం వచ్చి 1000. ఇప్పుడు దాంట్లో 45 భాగాలు సల్మాన్కి కదా. ఇప్పుడు సల్మాన్కి వచ్చే లాభం ఎంత, సల్మాన్కి వచ్చే లాభము 45 × 1000 అంటే 45,000. ఓకేనా. 45 భాగాలు కదా. ఇప్పుడు దీపక్ వచ్చే భాగము, దీపక్ ఎంత అంటే 28. 28 × 1000 28,000. అర్థమైంది. ఇప్పుడు సల్మాన్కి ఎంత లాభం వచ్చింది, 45,000. దీపక్కి 28,000. మళ్ళీ ఇది రెండు యాడ్ చేస్తే కూడా మనకి వచ్చిన లాభం 73,000 వస్తుందన్నమాట. అది అర్థమైందా. ఫస్ట్ వీళ్ళు ఎంత పెట్టుబడి పెట్టారు, ఎన్ని నెలలు ఉన్నారు, లాభం ఎంత వచ్చిందో రాసుకున్నాము. పెట్టుబడుల నిష్పత్తి కనుక్కుంటాం, నెలల నిష్పత్తి కనుక్కుంటాం, ఈ వచ్చిన రెండు నిష్పత్తుల యొక్క బహుళ నిష్పత్తి కనుక్కుంటాం. బహుళ నిష్పత్తికి సూత్రం ఏమి అంటే పూర్వపదాల లబ్ధం ఇస్టు పరపదాల లబ్ధం. ఈ విధంగా వచ్చిన దాన్ని, లాస్ట్లో వచ్చిన దాన్ని, ఈ మొత్తాన్ని యాడ్ చేసి లాభం వచ్చింది కదా, దీన్ని భాగించాలన్నమాట. భాగిస్తే అప్పుడు ఒక భాగం ఎంతో తెలుసు. ఒక భాగం ఎంతో వచ్చిన తర్వాత సల్మాన్కి 45 భాగాలు, దీపక్ 28 భాగాలు కదా, ఆ విధంగా పంచినామంటే వాళ్ళకి లాభాలు అనేది ఈ విధంగా వచ్చింది. ఓకేనా.